భగవద్బాంధవులారా, అందరికీ ఉదయపూర్వక వందనాలు. మనం ఈరోజు 9వ పాసురాన్ని అనుసంధానం చేస్తున్నాం. తూమని మాడొత్తు చుట్rum విలక్కెరియా ధూపం కమలం విలనేమేల్ కన్వలரும் மாமான் மகனே மணிக்கதவம் தால் திருவாய் மாமீர் அவளை ஒலிப்பிரோ உன் மகள்தான் ஊமையோ அன்று செவிடோ அனந்தலோ ஏம பெருந்தேல் மந்திர பட்டாலோ மாமாயன் மாதவன் வைகுண்டன் என்றென்றோ నామం పరవం నవీంద్రేలో రెంబావాయ్. ఇది మనకు ఈ గోపిక స్థితప్రజ్ఞ లక్ష్యము ఉన్నదంటారు. అంటే స్థితప్రజ్ఞ లక్ష్యంలో 55, 56, 57, 58 ఈ 4 శ్లోకాలు ఉన్నాయి మనకు. రెండవ అధ్యాయంలో సాంఖ్యయోగం భగవద్గీతలో. అంటే ఎందుకు ఇది ఈ లక్షణం ఉన్నదని ఈ 9వ పాసురానికి ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా అర్థం కాలేదు. పెద్దలు భాష్యం మనం అర్థం చేసినప్పుడు ఇలా పోల్చుడు. అంటే ఎందుకు స్థితప్రజ్ఞ లక్షణం ఉన్నదంటే ఈ అమ్మాయి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనల్ని గోదాదేవి మెల్లగా 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 పరమాత్మలోకి తీసుకెళ్తుంది. మనం ఈ పాసరాల ద్వారా 4వ పాసరం ద్వారా చాలా డీప్గా తీసుకెళ్తుంది మనల్ని. అంటే మెల్లగా భగవంతుడు కొత్తగా కొంచెం మననం చేసి ఇప్పుడు అంటే ఈ శారీరకంగా మానసికంగా దాటిపోయింది అనమాట. అంటే శరీర అవస్థ నుంచి దాటిపోయింది, మనసు అవస్థ దాటిపోయి బుద్ధిని తీసుకుపోయి ఆ పరమాత్మలో పెట్టింది. ఈ అవస్థలు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే స్థితప్రజ్ఞ లక్షణం. 55వ శ్లోకం ఏమంటే ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనేవ ఆత్మనాం తుష్టిం స్థితప్రజ్ఞస్య సదా ఉచ్యతే. అంటే ఏంటిదంటే మన కోరికలన్నిటినీ అన్ని కోరికలు తీసేయాలి. ప్రజాహాతి తీసేయాలి. ఎక్కడికి వెళ్ళి మనసు నుంచి తీసేసి మన ఆత్మలో ఉండాలి. అప్పుడు అది స్థితప్రజ్ఞ లక్షణం. అంటే మనం శారీరకంగా దాటిపోతున్నాం, మానసికంగా దాటిపోయి ఆ పరమాత్మలో పెట్టిందనమాట ఈ అమ్మాయి. అలా ఉన్నది. అంటే ఏ ఇంద్రియాలు పనిచేస్తలేవు. ఈమె ఎలాంటిదంటే ఉపాయ నిష్ట అంటారు. ఉపాయ నిష్ట అంటే ఉపాయము ఉపేయము. ఉపేయం అంటే పరమాత్మ. ఉపాయం అంటే ఒక ఉపాయంతో, ఒక పూజ ద్వారా, ఒక వ్రతము ద్వారా, ఒక ధ్యానం ద్వారా, ఈ ఉపాయం ద్వారా పరమాత్మ దగ్గరికి పోతాం. ఈ అమ్మాయి ఈమెకు ఉపాయము ఉపేయం రెండు ఒకటే. అంటే వేరే ఉపాయమే లేదు, పరమాత్మనే ఈమెకు ఉపాయం. ఈమె నీళ్ళు తాగినా పరమాత్మనే, ఈమె పండుకున్నా పరమాత్మనే, భోజనం చేసినా పరమాత్మనే, ఎవరితో మాట్లాడినా పరమాత్మనే. అంటే శ్రీకృష్ణ 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 తప్ప ఈ అమ్మాయికి ఇంకా ఏది రుచి లేదు. ఈమె యొక్క చెవులు పనిచేయవు, ఈమె నోరు పనిచేయవు, ఈమె కన్నులు పనిచేయవు. అంటే ఈ ఇంద్రియాలు ఏం పనిచేయవు. ఆ పరమాత్మలో ఉన్నటువంటి గోపిక ఇది. ఇలాంటి గోపిక అంటే మనం ఇప్పుడు మనల్ని ఏ స్థితికి తీసుకెళ్తుందంటే మనము ఈ శరీరాన్ని మనసును దాటి పరమాత్మలో ఉన్నాం. అంటే ఈ శరీర అవస్థ మనకు తెలియదు. ఈ శరీరం నేను అనే ధ్యాస కూడా దాటిపోయింది. మన మనసులో రోజుకు మన మనసు 60,000 ఆలోచనలు చేస్తాం. ఎన్ని వేలు? 60,000 ఆలోచనలు ఉంటాయి. ఈ 60,000 ఆలోచనలు అన్ని తీసుకొని ఒక్క ఆలోచన తీసుకొచ్చి ఒక్క ఆలోచన భగవంతుని మీద పెట్టింది. మనము ఎన్ని ఆలోచనలు చేస్తాం చూడండి. ఇక్కడ కూర్చుంటే మనకి ఎన్నో ఆలోచనలు. ఎంతసేపు వినాలబ్బా అని ఒక ఆలోచన, అంటే మన ఇంటి దగ్గర పనులు ఒక ఆలోచన. అన్ని ఆలోచనలతో మన మనసు ఏకాగ్రత ఎక్కడ వస్తుంది? అన్ని. ఇది ఈ గోపిక. అంటే మనకు అమ్మవారు మెల్లమెల్లగా ఎలా తీసుకెళ్తుంది, మెల్లమెల్లగా ఈ ఆలోచనలు తగ్గించుకోవాలా పరమాత్మ దగ్గర పోవాలి. ఇది పాడుతూ మనము అర్థం చేసుకుంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. తూమని మాడొత్తు చుట్rum విలక్కెరియ. తూమని అంటే మంచి మనుడు, స్వచ్ఛమైన మనుడు, పరిశుభ్రమైన మనుడు. 9 మనులతో తూమని మాడొత్తు చుట్rum నరిదిక్కల విలక్కెరియ అంటే దీపాలు వెలుగుతుంది. మనులు ఉన్నప్పుడు ఆ మనుల కాంతే వెదజల్లుతుంటుంది. 9 రకాల మనులు మనకున్నాయి, నవవిధ మనులు. ఈ 9 రకాల మనులతోని ఉన్నటువంటి భవంతి వెలుగున్నది. మళ్ళీ ఎందుకు దీపాలు? మళ్ళీ చుట్rum నలుగురు విలక్కేరి అంటే దీపాలు వెలిగిస్తాం. ఎందుకు దీపాలు వెలిగిస్తాం?
మనం కూడా గర్భగుడిలో ఎలక్ట్రిక్ ఉంటుంది, కానీ దీపం వెలిగిస్తాం. దీపం ఎందుకంటే మంగళ సూచన, శుభప్రదం. దీపం తప్పకుండా ఉండాలి. ఎన్ని లైట్లు ఉన్నా కూడా మనం దీపం లేని శుభం కాదు. అందుకోసం శుక్రం విలక్కిర ఇట్లా మనకి ఎన్ని చెప్తున్నట్టు అమ్మవారు. ఎన్ని నువ్వు ఎలక్ట్రిక్ లైట్లు పెట్టినా గర్భగుడిలో ఎన్ని ఎలక్ట్రిక్ లైట్లు అందుకుని పెట్టరు, దీపం పెడతారు. ఇంకా శుభప్రదం, మంగళప్రదం. అందుకోసమే తుమని మాడొత్తు శుక్రం విలక్కిరియ. ఆ భవంతి మంచిగా మరలతో చెక్కబడినది. ఆ భవంతిలో ధూపం, కమలం, ధూపం ఉన్నది మళ్ళా, అంటే అగరబత్తి, సాంబ్రాణి పొడి ధూపంతో ఉన్నది. మంచిగా గుబాలించిపోతున్నది ఆ యొక్క భవంతి అంతా. ధూపం, కమలం, తువిలనే మేలు అంటే సుందరముగా మనోజ్ఞంగా 5 రకాలైనటువంటి హంస తూలికా తల్పం మీద పండుకొని ఉన్నది. తువిలనే మేలు కన్నవల రూమ్ అంటే పండుకొని ఉన్నది. తువిలనే మేలు అంటే హంస తూలికా తల్పం మీద పండుకున్నది. అంటే 9 మనులతోని కట్టబడినటువంటి ఆ భవంతిలో మంచిగా గుబాలింపుతోని పరిమళాలు గుబాలించుకుండగా ఒక హంసతులిక తల్పం మీద పండుకున్నావా తమ్మి, మేము పండుకున్నావా అమ్మా, మేమేమో ఉదయమే లేచి నిన్ను నోరార పిలుస్తా ఉన్నాం, ఇంత హాయిగా పండుకున్నావు తల్లి. కనవాడు పడతలేదు, మాట్లాడతలేదు. అందుకోసం ఏమన్నారు, మామాన్ మగలే అంటే ఓ మామ కూతురా. మామ అంటే మామ కూతురు, మగలే అంటే ఓ అమ్మాయి. ఓ మామ మగలే మణిక్కదవం తాల్ తిరువాయి. మణిక్కదవం అంటే మనులతోని ఉన్నటువంటి తలుపు. మణిక్కదవం తాల్ తిరువాయి. నువ్వు తెరవాలమ్మా. ఎందుకు? మనులతో ఉన్నదన్నమాట. ఆ ఇల్లంతా మనులతో ఉన్నది కాబట్టి ఎక్కడ గోడ ఉన్నది, ఎక్కడ తలుపులు ఉన్నది తెలుస్తలేదు. అంటే తలుపులు కూడా మనులతోనే, ఏ తలుపులో తెలియదు. కాబట్టి మణికదవం తాల్ తిరువాయి అంటే ఆ యొక్క తలుపులు తెరువమ్మ. ఒకటి ఇక్కడ ఆగిపోతే ఈ 9 రత్నాలతోని భగవంతు ఉన్నదంటే 9 రకాలు మనకు భగవంతుని సంబంధం ఉండాలంట. జ్ఞాపకం పెట్టుకోండి, శ్రద్ధ కొంచెం. 9 రకాల బంధం మనకు భగవంతుతో ఉండాలి. అప్పుడు ఈ స్థాయికి వస్తాం మనం. ఏ రకంగా బంధం అంటే, ఫస్ట్ బంధం తండ్రి అంటే పరమాత్మ నాకు తండ్రి. ఏదో ఇక్కడికి వెళ్ళాలంటున్నాం తండ్రి, నిజంగా ఆయననే తండ్రి అంట. ఎవరికి తండ్రి ఆయన. రెండోది ఆయనే రక్షకుడు, పరమాత్మని రక్షించేవాడు. ఇది ఇంత మనకు అది రావాలి, మనకు వస్తలేదంట. నాలాంటి వాడికి చెబుతున్నా, కానీ ఫీలింగ్ చేసినాం అనుకో, ఆయననే తండ్రి, ఆయననే రక్షకుడు, ఎంతో గొప్ప ఉంటుంది. తర్వాత ఆయనకే శేషి, మనం ఆయనకే సంబంధించిన వాళ్ళం శేషి. ఆయననే భర్త. ఈ ప్రపంచంలో పురుషుడే పరమాత్మ, మిగతా వాళ్ళందరూ స్త్రీలు. కాబట్టి భర్త ఆయనతో ఆయన భరించేవాడు. భర్త అంటే భరించేవాడు. 4 జ్ఞేయం, ఆయననే తెలుసుకోవాలి. సమస్త జ్ఞానంతో ఎవరిని తెలుసుకోవాలి మనం? పరమాత్మ. ఎందుకు ఈ జ్ఞానం? మనకున్న జ్ఞానం దేనికోసము? పరమాత్మని తెలుసుకోవాలి. జ్ఞేయం పరమాత్మ. తర్వాత స్వామి, ఆయనకి మనము పరమాత్మ సొత్తు. అంటే పరమాత్మకు స్వామి అంటే ఇప్పుడు ఇది ఉన్నది నాది, అంటే ఇది నా సొత్తు, అంటే ఇది నేను పరమాత్మకు సొత్తు అనమాట. అందుకోసం పరమాత్మ నాకు స్వామి. నాకు స్వతంత్రం లేదు, ఆయన సొత్తు నేను. నాకు ఎక్కడ స్వతంత్రం ఉన్నది? ఆయన ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి. అది స్వామి అంటే అది. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ ఉంటాడు, అక్కడ ఉండాలి. అందుకోసమే ఇప్పుడు చీపురు కట్టు ఉన్నదనుకో, మనం మొత్తం ఇల్లని చూసి అక్కడ మూల పెట్టేస్తాం, అక్కడే ఉంటుంది. అక్కడ ఉండాలి మనం కూడా. పరమాత్మ ఎక్కడ పెడితే అక్కడ. ఆయన స్వామి మనం. తర్వాత ఆధారం, పరమాత్మనే ఆధారం మనకి, ఇంకెవరు ఆధారం కాదు. మనకు డబ్బులు ఉన్నాయి, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇదంతా ఆధారం, కానీ పరమాత్మనే ఆధారం. తర్వాత ఆత్మ, మనందరి ఆత్మలకు మనం ఆత్మను శరీరం అనుకుంటే ఆయన ఆత్మ. మన ఆత్మ ఉన్నది. దీనికి శరీరం ఎవరు? ఇది కనబడేది శరీరం. ఈ శరీరం లోపల నేనున్నా, నేనంటే ఆత్మ. ఈ ఆత్మ ఎవరికి శరీరము? పరమాత్మకి శరీరం. అంటే నాలో ఉన్న ఆత్మ పరమాత్మకు శరీరం అనుకోవాలి, అది శరీరం. తర్వాత భోక్త, 9. భోక్త అంటే మనం అన్ని ఏ కర్మ చేసినామో ఆ ఫలం ఆయనకే అర్పించాలి. సర్వకర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. అందుకోసం
అన్ని నీ కర్మలన్నీ పంపించి నాకు శరణు వేరుగాయ. ఇది చెప్తున్నాను. అంటే ఈ 9 నవ మనులతోని భవనం కట్టిందంటే మనం పరమాత్మకు 9 రకాల ఈ యొక్క బంధం చేత ఆ పరమాత్మని మనం భావం చేయాలి. ఈ 9 రకాలతోని మనం పరమాత్మని భావం చేస్తూ ఉంటే మనకు ప్రజ్ఞ వస్తుంది. ప్రజ్ఞ అంటే జ్ఞానం వస్తుంది. అప్పుడు మన యొక్క మనసు శాంతిస్తుందని ఈ నవమీద దానికి అట్లా చెప్పింది. ఓకే, ఇప్పుడు మామాను మాగలే మణికదం తాతలో చెప్పినాం. లేస్తలేదు కాబట్టి ఏమన్నది, అక్కనే పండుకున్నది పక్కన అమ్మని చూసింది అత్త. ఎవరు? మామీరు అంటే అత్త. మామీరు అవలే ఒలిపిరు, అవలే నీ కూతురుని నువ్వన్న లేపవమ్మా, మేము ఎంత అరిష్టం లేపుతుందో అమ్మ నువ్వు లేపమ్మా అన్నాడు. మామీరు అత్త నువ్వు లేవు. ఎందుకంటే విలేజ్లలో అప్పట్లో వాతావరణంలో విలేజ్లో పలకరించాలంటే పురుషులను పలకరించే మామ ఓ బావ అని పలకరిస్తారు, వీళ్ళందరూ అమ్మ అత్త అని పలకరిస్తారు. విలేజ్లలో ఈ యొక్క బంధం ప్రతిదాన్ని బంధంతో పిలిచేవాడు అప్పట్లో. ఒక 70-80 ఏళ్ళ కింద నువ్వు విలేజ్లో పోతే అందరినీ మామ అత్త ఇట్లా పేరు పెట్టి పిలవాలి అక్కడ. అందుకోసమే అంకల్ ఆంటీ వచ్చేసింది. అయితే ఎంత చెప్తూ వస్తుంది ఒక్కొక్క ఈ పాసం. అంటే ఇట్లా మనం అర్థం తీసుకుంటే లోతైన అర్థం అన్నమాట. మనం అప్పటికి ఒక 25 నిమిషాలు చెప్పాలంటే కష్టం. అట్లా తీసుకొస్తున్నాం. అవలే వెళ్ళిపోయారు. అవును నువ్వమ్మా లేపమ్మా, లేపుతలేదు, శబ్దం లేదు. ఉన్ మగల్దా నీ కూతురు, ఉన్ మగల్దా అంటే నీ కూతురు ఉమయ. ఉమయ అంటే మూగదా? మూగదా మాట్లాడతలేదు. మూగదా ఎందుకు మాట్లాడతలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? ఈమె మొత్తం ఇంద్రియాలని ఎక్కడైనా అంతా పరమాత్మలో ఉండదు, అందుకోసం మాట్లాడదు. మనం అంటారు సమాధి స్థితిలో ఉన్నదన్నమాట. ఉమయ మాట్లాడు, అండ్రి చెవుడా చెవిటిదా అని ఆనందలా, లేకుంటే పెద్ద నిద్ర పట్టిందా, బాగా అలసిపోయిందా, అలసిపోయి పండుకున్నదా, అట్లున్నదన్నమాట. ఎవరు? ఈ అమ్మ. నిజంగా పండుకుందా? కాదు. మొత్తం ఇంద్రియాలన్నీ తీసేసి బుద్ధి దాటి, ఇంద్రియావస్థ దాటి, మానసిక అవస్థ దాటి, బుద్ధిని కూడా దాటి ఆ పరమాత్మలో లీనం చేసింది. అలా ఉన్న స్థితి. అందుకోసం ఆనందాల ఏమో. లేకపోతే పెద్ద నిద్రడానికి మందిర పట్టాలు మంత్రం వేసినారమ్మా. మనం అంటారే మంత్రం వేసినారా నీకు ఎవరన్నా? అలా పండుకున్నావు అంటే మాట్లాడతాయి. అప్పుడు అక్కడ ఉన్న అమ్మ జనరల్గా మనము సమాధి స్థితిలో ఉన్న వాళ్ళని మేల్కొల్పాలంటే హరే హరే లేవు లేవు అని లేకపోదు. ఇది రామకృష్ణ పరమహంసల నేను చూసినాను. రామకృష్ణ చదివిన రామకృష్ణ పరమహంస ఇట్లా ఈ అవస్థలో వెళ్ళిపోతాడు. అమ్మని తలుస్తూ తను ఎక్కడున్నాడో అన్ని మర్చిపోయి అమ్మలో ఉండిపోతాడు. అప్పుడు ఆయన లేపాలంటే ఆయన చెవుల ఈ యొక్క నామాలు, భగవంతి నామాలు ఉచ్చరిస్తారు. అప్పుడు లేస్తాడు. ఏది? రామకృష్ణ పరమహంస సాధమాత అలా చేసేది. ఇది ఈ అవస్థలు ఉన్నది కాబట్టి తల్లి ఏమన్నది, మీరందరూ ఇలా మాట్లాడుకుంటూ భగవంతి నామాలు చెప్పుకుంటాను అంటే అప్పుడు మామాయన్ అంటున్నాడు. మెల్లమెల్ల మామాయన్ అంటే ఎవరైనా ఆశ్చర్య గురించి, పరమాత్మ ఇలాంటి వాడు ఆశ్చర్యమైన గుణాలు కలవాడు. మామాయన్ మాధవన్. మాధవన్ అంటే మా అంటే లక్ష్మికి పతి, శివంపతి అంటే లక్ష్మీదేవికి భర్త అయిన వాడు మాధవన్. వైకుంఠను, వైకుంఠనాథు ఇలా పేర్లు చెప్తున్నాడు. వైకుంఠాలు, ఎండ్రన్లు, ఈ విధంగా అనేక నామాలతో నామం ఫలం అంటే సహస్రనామాలు పరమాత్మ. ఆ సహస్రనామాలు చెప్తే నవీంద్రులు అనుసంధానం చేసి అంటే ఆ 1000 నామాలు అనుసంధానం చేస్తే అప్పుడు మెల్లగా లేచింది. అంట లేచి ఈ గోష్ఠిలో చేరింది అనమాట. చేరి ముందరికి పోతుంది. ఈ యొక్క 4వ గోపిక ఎవరు అంటే అల్వార్. ఈ అల్వార్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ చక్రం, సుదర్శన చక్రం నుంచి వచ్చినటువంటి అల్వార్. మనకు 3 అల్వార్లు చెప్పిన, ఒక అల్వారు శంఖం నుంచి వచ్చింది, 2 అల్వారు గద నుంచి వచ్చింది, నిన్న 3 అల్వారు ఖడ్గం నుంచి వచ్చింది, ఇప్పుడు ఈ 4 అల్వారు శంఖం నుంచి వచ్చింది. ఈయన పేరు భక్తి సార్. మనం చదువుతున్నాం కదా, సరత్స మహాభావాయ భక్తనాథ శ్రీ భక్తి సార్ కులశేఖర వస్తుంది యోగి వహాన్ భక్తాన్ వేణు పరకాల యతీంద్ర విశ్రాంతి శ్రీమత్ పరాంకుశ ముని ప్రణతోస్తు నిత్యం. నిత్యము ఈ 10 మందిని మేము స్మరణ చేస్తాము, నమస్కారం పెడతాం అన్నటువంటి ఈ భక్తి స్వామి. ఈ భక్తి స్వామి ఎలాంటి వాడంటే మహా నిరంతరం. ఎందుకు? ఆయన సుదర్శన చక్రం నుంచి వచ్చినవాడు. అంటే సుదర్శన చక్రం ఎక్కడ ఉంటుంది? ఆ పరమాత్మని యొక్క చేతిలో విడవకుంటుంటుంది.
అలాంటి పరమాత్మ చేతులను విడవకుంటూ వచ్చినటువంటి సుదర్శన చక్రం ఎలాంటిది అంటే శక్తికి ప్రతీక. సుదర్శన చక్రం దేనికి? శక్తికి ప్రతీక. మన అందరి జీవులని దుష్టుల నుంచి కాపాడేది సుదర్శన చక్రమే. శ్రీచక్రం మనం ఉపాసన చేస్తాం కదా, ఈ సుదర్శన చక్రమే శ్రీచక్రంగా ఉపాసన చేస్తాం. సుదర్శన చక్రాన్నే శ్రీచక్రంగా మనము ఉపాసన చేస్తాం. అలాంటి ఈ సుదర్శన చక్రం నుంచి వచ్చినటువంటి భక్తిసారు వాడు గొప్ప మహాసిద్ధులు, కానీ ఒక్క సిద్ధు కూడా బయట ప్రదర్శన చేయలేదు. ఒక చిన్న కథ చెప్తాను ఈ భక్తిసారు గురించి. ఎంతో గొప్పవాడంటే ఒకసారి పార్వతీ పరమేశ్వరులు పరిచయ చేయడానికి వచ్చారు భక్తిసారు దగ్గరికి. అయ్యా నీ భక్తికి మెచ్చిన నువ్వు ఏమన్నా కోరుకో అని. కోరుకో అంటే ఈయనేమన్నాడంటే తెలుసా, పరమపదం ఉన్నటువంటి ఆ పరమాత్ముని నేను నిరంతరం కైంకర్యం చేయాలా, అదే నా కోరిక. ఏం కోరుకోమంటే పార్వతీ పరమేశ్వరు వచ్చి కోరుకోమంటే ఏం కోరుకుంటున్నావు? నేను నిరంతరము పరమపదములో ఉన్నటువంటి ఆ పరమాత్మునికి కైంకర్యం చేయాలి అని కోరుకున్నాడు. ఇంకా వేరే ఏం కోరుకోడు. అది మెచ్చి పార్వతీ పరమేశ్వరు అన్నారు, అది కాదు ఇంకొక కోరిక కోరుకో అన్నాడు. ఏం కోరుకున్నాడు చూసినా, అప్పుడు ఈ భక్తిసారు బొంత కొడుతున్నాడంట. బొంత కొడుతుంటే అప్పుడే దారం అయిపోయింది సూర్యుల. ఇగో ఈ సూర్యుడికి దారం ఎక్కి అన్నాడు. పార్వతీ పరమేశ్వరుడికి ఏం చెప్పిండు, ఈ సూర్యుడు ఉన్నది కదా దారం ఎక్కి నేను బొంత కొట్టుకుంటా, దారం ఎక్కి అని చెప్పి. అది ఈయన అడిగింది. ఎంత స్థితిలో ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరుడు వచ్చి నీకేం కావాలి అంటే నా సూర్యులకు దారం ఎక్కి అని చెప్పి పంపించింది. భక్తిసారుడు అంత గొప్ప. మన పార్వతీ పరమేశ్వరుని కనబడితే ఇంకా మనం ఏం అడుగుతాం చూడండి, ఎట్లా అడిగింది భక్తిసారుడు. ఇది అంత గొప్పవాడు. ఈ భక్తిసారుడు అంట కంచిలో గుడి ఉన్నది, పెరుమాళ్ళ గుడి ఉంటే ఈ భక్తిసారు నడుచుకుంటూ పోతున్నాడు అన్నమాట. మహాత్ముడు నడుచుకుంటూ పోతుందని లోపల ఉన్న గుడిలో ఉన్నట్టు పెరుమాళ్ళు లేచి చూస్తున్నట్టు. పరమాత్మ లేచి చూస్తుంటే అప్పుడు అక్కడ ఉన్న భక్తులు చూశారంట. ఇటు పరమాత్మ లేచి చూస్తున్నాడు, ఇటు భక్తి సార్ లేచి అక్కడ ఇద్దరికి దండం పెట్టినాడు. అలాంటి గొప్ప బాబా. ఆ తర్వాత ఈ భక్తి సార్ ఇంకొకటి ఉన్నది. ఓకే, ఈ విధంగా నాలుగో వైపు అంటే మనకు అమ్మవారు ఆ స్థాయికి తీసుకుపోతున్నారు అనమాట. మనం ఈ పాఠశాల అంటే అంత అర్థం కావాలి. అంటే మెల్లగా మనం శరీర అవస్థ మానసిక అవస్థ దాటుతూ పరమాత్మలో లీనమైపోవాలన్నమాట. మెల్లగా అది ఇది మనకి పాఠశాల. హరే నమః.